పాటలు, డైరెక్షను, నిర్మాత, వీటితో పాటు ఈ సినిమాలో లీడ్ యాక్టర్ కూడా ఆయనే. ఈ సినిమాలో పర్లేదు, మీరు కూడా తమిళ హీరో లాగా బాగున్నారు. సినిమా తీయడానికి మీరు మళ్ళీ హాస్పిటల్ ఏదో కట్టుకోవాలి కానీ. హాస్పిటల్ కట్టేసాం. ఏంటి సార్ మీ చంద్రప్పన్ సినిమా, వాట్ ఈస్ దట్? యాక్చువల్గా సోషల్ ప్రాబ్లమ్స్ కే కాకపోతే రివెంజ్ డ్రామాలో వెళ్తుంది అనమాట. టోటలీ రివెంజ్ డ్రామా. అదే సోషల్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటని చెప్పకూడదా? కాదు, ఈ కథని మీరు ఎంచుకోవడానికి మెయిన్ ఇన్స్పిరేషన్ అంటే ఏం చెప్తారు సార్? అంటే నా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ తాలూకు స్టోరీస్ ఇవన్నీ. యాక్చువల్లీ ఈ సినిమా కథ మీద మీరు కామెంట్ చేయమంటే ఏం చేస్తారంటే, బాగుందని ఒక్క మాట కాకుండా చెప్పాలి మీరు. రివెంజ్ స్టోరీ అలాంటివి కొన్ని వస్తున్నాయి కదా, అలాంటి తప్ప వావ్ అనుకునే మూవీ చాలా తక్కువ వస్తుంది. తక్కువ. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్లు చాలా, అంటే ఇప్పుడు రకరకాల కొత్త సినిమాలు, రకరకాల ప్రయోగాలు, రకరకాల కంటెంట్తో ఆడియన్స్ ముందుకి ఎంతోమంది ఇంట్రెస్టెడ్ మేకర్స్ విత్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, లాట్ ఆఫ్ స్ట్రగుల్ ఆడియన్స్ ముందుకు వచ్చి ఆడియన్స్ని ఎక్సైట్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు, ఇష్టపడుతున్నారు కూడా. సో అందులో ఒక భాగంగా ఇప్పుడు ఈ సినిమా చంద్రప్పన్ అనే సినిమా 10th జూలై ఈ సినిమా రిలీజు. దానికి సంబంధించి ఈ సినిమాకి అంటే మనం దాసనారాయణ గారి పేరు విన్నాం అప్పుడు, ఎలాగ మాటలు, పాటలు, నిర్మాత, దర్శకుడు, అలాగా మళ్ళీ అలాంటి ఒక బాధ్యతల్ని ఆయన తీసుకుని ఆయన ఇప్పుడు దీనికి మాటలు, పాటలు, డైరెక్షను, నిర్మాత, వీటితో పాటు ఈ సినిమాలో లీడ్ యాక్టర్ కూడా ఆయనే. ఈ సినిమాలో దానికి సంబంధించి చంద్రప్పన్ ఏంటి, దీనికి సంబంధించి మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం. వెరీ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది నాకు. విల్ ఆల్సో ఫీల్ ది సేమ్. వెల్కమ్ అండి. వెల్కమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అది లెజెండరీ డైరెక్టర్ దాసనారాయణ గారు టాపిక్ తీసుకొచ్చారు, ఆ వర్డ్ యూజ్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ దట్. ఎవరైనా గణపతి పూజలాగా కొంతమంది పేర్లు తలుచుకోవాలండి. ఓకే, మీరు తలుచుకున్నారు, అది చాలా. ఎందుకంటే ఆ రకమైన బ్రాంచెస్ ని హ్యాండిల్ చేయడం అనేది మొట్టమొదట ఆయన ఛాంపియన్ చేసిన ఫస్ట్ డైరెక్టర్ ఆయన. ఓకే, లెజెండ్. కథ, మాటలు, పాటలు, దర్శకత్వం, అసలు ఇంకా ఆయన చెయ్యి పెట్టింది లేదు. సంగీతం కూడా ఆయనకు కావలసినట్టు దగ్గరుండి చేయించుకునేవారు. నో కాంప్రమైజ్. అలాగా. అందుకని ఒకసారి మీరు అన్ని బ్రాంచెస్ హ్యాండిల్ చేస్తున్నారు, నాకు ఆయన సడన్ గా గుర్తొచ్చారు అనమాట. థ్యాంక్ యూ. ఏంటి సార్ మీ చంద్రప్పన్ సినిమా, వాట్ ఈస్ దట్? Sir, it's a revenge drama. Actually, revenge drama. It's based on true events happened in Madanapalli. అంటే ఇది యాక్చువల్గా ఇది మదనపల్లి సబ్జెక్ట్ అని నేను చెప్పలేను. అది ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా జరగచ్చు. లేదు సార్, ఎవ్రీవేర్ ఇట్ ఈస్ దేర్ సేమ్ ప్రాబ్లమ్స్ అండ్ మోర్ ఆర్ లెస్ అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఉన్నాయి సొసైటీలో. నేను మదనపల్లిని ఒక యూనిట్ గా చేసి ఇది స్టోరీ ప్రజెంట్ చేశాను అనమాట. అంటే సో రామసముద్రం ఒక యూనిట్ గా తీసుకొని అక్కడ ప్రజెంట్ చేశాను కాబట్టి చంద్రప్పన్ రామసముద్ర వాసి అని పెట్టాను. బట్ ఇట్స్ అప్లికబుల్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ అవర్ కంట్రీ. సేమ్ అలాంటి సిచ్యువేషన్ మోర్ ఆర్ లెస్ అలాంటివి. అంటే సామాజికంగా జరిగే సాధారణ సంఘటనలు అంటే దాంట్లోని ఆడపిల్లల మీద అత్యాచారాలు, లేకపోతే అణగదొక్కిన వర్గాలని వాళ్ళని ఎక్స్ప్లోయిట్ చేయడం, లేకపోతే ఫ్యామిలీ డ్రామా. ఫ్యామిలీల్లో కూడా ఈ మధ్యన క్రైమ్స్ బాగా జరుగుతున్నాయి. భర్తను భార్య చంపేయడం, భార్యను భర్త చంపేయడం, పిల్లలతో పాటు సామూహికంగా చనిపోవడం, ఇలాంటివన్నీ ఈ మధ్య అసలు పేపర్లు ఇప్పితే క్రైమ్ థ్రిల్లర్స్, ఇవన్నీ సీరియల్ కిల్లర్స్, అలాంటివన్నీ మీరు ఏ యాంగిల్ తీసుకున్నారు సార్? సార్ ఇది యాక్చువల్గా సోషల్ ప్రాబ్లమ్స్ కే కాకపోతే రివెంజ్ డ్రామాలో వెళ్తుంది అనమాట. టోటలీ రివెంజ్ డ్రామా. అదే సోషల్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటని నేను చెప్పలేను. అదే ఇందులో సస్పెన్స్. ఓకే. దాన్ని ఒక థ్రిల్లర్ లాగా స్క్రీన్ ప్లే ఆర్డర్, ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే, యాక్షన్ థ్రిల్లర్. ఓకే. యాక్షన్ థ్రిల్లర్.
మీరు ఎందుకు సార్ ఇందులో యాక్ట్ చేయడానికి కారణం అంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్నదా, లేక కొన్ని సందర్భాల్లో ట్రై చేసి సరైన యాక్టర్ దొరికించుకోలేక? ఎగ్జాక్ట్లీ సెకండ్ వన్ సార్. నేను అనుకున్న తర్వాత ఈ స్టోరీ స్క్రీన్ ప్లే అనుకున్న తర్వాత క్యారెక్టర్ కోసం చాలా మంది అప్రోచ్ అయ్యా. పేర్లు వద్దు సార్, చాలా బాగుంటుంది. లేదు లేదు, ఇప్పుడు దీనిలో మీరు ప్రయత్నం చేశారు, ట్రై చేశాను. ఆన్ ఫోన్ మాత్రమే మాట్లాడారు. వద్దు సార్, వద్దు సార్ ప్లీజ్, వద్దు. ఓకే, అంటే చెప్పుకోవడం కంఫర్టబుల్ అట్లాంటివి అనమాట. సో వన్ ఫైన్ డే అలా అనుకుంటా ఉంటే ఏది వర్కౌట్ అవ్వట్లేదు. వాళ్ళ డిమాండ్స్, వాళ్ళ కండిషన్స్ అవి డిఫరెంట్, నా కండిషన్స్ డిఫరెంట్. మోర్ ఓవర్ ఈ క్యారెక్టర్ కి అన్ని రోజులు నేను బియర్డ్ పెంచుకోలేను, అన్ని రోజులు నేను ఆ విలేజ్ లో షూట్ లో ఉండలేను, ఈ నైట్ షూట్స్ నేను ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వాళ్ళ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. సో నేను ఎలా చేయాలి అనుకుంటా ఉంటే వన్ ఫైన్ డే ఎవరు మీకు దుర్బుద్ధి పుట్టించారు? దుర్బుద్ధి అనద్దండి, షీఈస్ వన్ అండ్ ఓన్లీ మై డాటర్. ఇంకా డాటర్ కి ఎప్పుడు నాన్నని మించిన హీరో ఉండడండి. అంటే ఇక్కడ హీరో ఏ డాటర్ కైనా ఏమా, అవును కదా? షీ నోస్ ది స్టోరీ అండాలన్నమాట. అసలు ఈ క్యారెక్టర్ మీకే బాగుంటుంది, వై డోంట్ యూ ప్లే అని మా డాటర్ ఇనిషియేట్ చేసింది అనమాట. అప్పటి నుంచి నేను రీథింకింగ్, అవునా అక్కడి నుంచి స్లోగా. మీరు కూడా తమిళ హీరో లాగా బాగున్నారు. థ్యాంక్ యూ. స్క్రీన్ మీద కూడా యూ లుక్, అంటే మీకు చెప్పే ఉంటారు కదా స్క్రీన్ మీద చూసిన తర్వాత మీరు ఎలా ఉన్నారు ఏంటి? నాకెవరు చెప్పలేదు సార్, చెప్పలేదు. నేనే ఫస్ట్ చెప్తున్నాను, నేను చూడకుండా చెప్తున్నాను. ఓకే, చూడకుండా చెప్తున్నా. అంటే అసలు మీ వృత్తి డాక్టర్ వృత్తి ఏమండి, ఇది కంప్లీట్ గా అంటే చేయకూడదని కాదు. మరి రాజశేఖర్ గారి డాక్టర్ అయినా, ప్రభాకర్ రెడ్డి గారి డాక్టర్ అయినా, ఇప్పుడు శ్రీలీల ఎంబీబీఎస్ ఉన్నారులేండి, ఉన్నారు అక్కడక్కడ. కాకపోతే మీరు ఎలాగ అసలు దీనిలోకి ఎంట్రీ? అది సినిమా తీయడానికి మీరు మళ్ళీ హాస్పిటల్ ఏదో కట్టుకోవాలి కానీ. హాస్పిటల్ కట్టేసాము. తర్వాత అనిపించింది ఓకే లెటస్ ట్రై అనిపించింది. వై డోంట్ ఐ ట్రై? ఓకే లెటస్ ట్రై, అంతే. అంటే దానికి ఎక్కడో అక్కడ బీజం పడి ఉంటుంది కదా చిన్నప్పుడు, లేకపోతే కాలేజీలో నాటకాలు, లేకపోతే ఏవో కొన్ని ఉంటాయి. లేకపోతే ఒక హీరోని చూసి ఇన్స్పైర్ అయిపోయి ఎప్పటికైనా సరే డబ్బులు సంపాదించి మనం కూడా అయిపోదాం. సార్ ఇన్స్పిరేషన్లు అనేది ఉంటాయి కానీ మీకు తెలుసు సినిమా పిచ్చి ఒకసారి పట్టుకుంటే వల్ల తెలుసు కదా. కాబట్టి మీరు జస్ట్ ప్రాక్టికల్ గా ఆలోచించండి. నాకు ముందే ఇలా ఉండింటే నేను అసలు డాక్టర్ పొజిషన్ లో కొనసాగేవాడిని కాదు. సో ముందు నుంచి డాక్టర్ చదివింది వరకు ఎగ్జాక్ట్లీ అదే జరిగేది. సో నాకు ఈ మధ్యనే 3 years నుంచినే వచ్చింది. 3 years నుంచి నేను ఇక్కడికి వచ్చానంటే 20 years నుంచి ఉంటే ఎలా ఉండేవాడిని? అంటే మీకు 3 years నుంచి స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్లీ, అంతే. అంటే ఈ ఫేవర్ 3 years. అంతే. మరి కరెక్ట్ గా మీరు డాక్టర్ కదా, సరిగ్గా ట్రీట్ చేసుకోలేదు మిమ్మల్ని. ట్రీట్మెంట్ మించిన చెప్పులాగా నేను తల వంచను వెళ్ళాల్సిందే అని తీసుకొచ్చింది. దానికి తోడేమో అగ్ని కాజ్యం పోసినట్టు మీ డాక్టర్ కూడా నీకన్నా ఎవరు నాన్న పెద్ద హీరో అంటే డాక్టరే కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఓకే ఇది నీకు ఈ రోల్ కరెక్ట్ గా సరిపోతుంది. మీ వైఫ్ ఒప్పుకున్నారండి? అంతే, ఎవరిబడి. అంటే కూతురికి నాన్న హీరో, వైఫ్ మాత్రం ఏ సినిమాలు అంటాడు, డబ్బులు తీసుకెళ్లి దానిలో పెట్టేసి అని అనలేదా? లేదు అనలేదు. ఎంకరేజ్. ఓకే, ఫెంటాస్టిక్. అయితే ఈ సినిమా కథ ఈ రోజున మీరు ఏ రకమైన యూఎస్పి అన్నదాన్ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? యూఎస్పీ అంటే ఇప్పుడు మనకి అల్టిమేట్ హుకింగ్ పాయింట్ ఒకటి ఉంటుంది థియేటర్ లో. ఈ మధ్య రకరకాల సినిమాలు, ఎన్ని సినిమాలు, రకరకాల కంటెంట్స్, ఎన్ని కంటెంట్లు, ఎన్ని కైండ్స్ ఆఫ్ కంటెంట్స్ వస్తున్నాయి. సో దానిలో మీది థియేటర్ లో పడిన తర్వాత సినిమా బాగుందిరా అని అనిపించే పాయింట్ ఏంటండి? అది ఎగ్జాక్ట్లీ అయితే చెప్పలేను కానీ అల్టిమేట్ గా ఓకే బాగుంది, చాలా బాగుంది అని అనుకుంటారు. రివెంజ్ డ్రామా, రివెంజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అంటే ఫస్ట్ నుంచి కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తా ఉంటుంది. అదే ఇప్పుడు మీరు మదనపల్లిలో జరిగిందే మీరు కంప్లీట్ గా అన్ని ప్రాంతాలకి అప్లై చేశారు, అక్కడ జరిగిన సంఘటన అంతేగా? అంతే, నేను తీసింది మదనపల్లి నేటివిటీకే. బట్ అక్కడ సెలెక్ట్ చేసుకున్న సంఘటనలు ఇవి లేదు, అన్ని మదనపల్లి. బట్ ఇట్ ఈస్ దేర్ ఎవ్రీవేర్. మన కంట్రీలో ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ కంట్రీ హ్యాస్ సేమ్ ప్రాబ్లమ్స్. అదేలేండి.
ప్రాబ్లమ్స్ ని అడ్రస్ చేస్తూ మన స్టైల్లో మనం తీసుకెళ్ళాం అంతే. అంటే మీరు క్యారెక్టర్లు బాగానే ట్రీట్ చేస్తుంటారు, ఎందుకంటే పేషెంట్ని ట్రీట్ చేయడం అలవాటు కాబట్టి. అవునవును చేశాం. కాదు, ఈ కథని మీరు ఎంచుకోవడానికి మెయిన్ ఇన్స్పిరేషన్ అంటే ఏం చెప్తారు సార్? స్టోరీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ అంతే. వెళ్దాం ఓకే ఫస్ట్ స్టెప్ దీంతో వేద్దాం అని అనిపించి అలా తీసుకొచ్చాను. అంటే ఇన్స్పిరేషన్ అంటే పాత సినిమాలు చూసి ఎవరు ఇన్స్పైర్ అయినా దాని మీదే కదండి, లేదా మనకి ఒరిజినల్ గా జరిగిన ఇన్సిడెంట్ యూఆర్ విట్నెస్ ఆఫ్ సచ్ ఇన్సిడెంట్స్ అండి? లేదు లేదు లేదు, ఐఎమ్ నాట్ ది పార్ట్ ఆఫ్ ఇట్. నేను విట్నెస్ అంటే నా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ తాలూకు స్టోరీస్ ఇవన్నీ యాక్చువల్లీ. అది నేను చెప్పేది ఎగ్జాక్ట్లీ. పేషెంట్స్ అంటే ఇప్పుడు ఏదో ఒక ఐఎమ్ డీలింగ్ విత్ ఎమర్జెన్సీస్ అండ్ ఆల్. నా దగ్గర డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీస్ వస్తూ ఉంటాయి అనమాట. వాటిలో స్టాబ్ ఇంజరీస్ అంటే పొట్ చేశారు, కత్తులు గొంతు కోసారు, ఊరేసారు, అర్థమైంది కదా, హ్యాంగ్ అయింది, లేదంటే బర్న్స్ కేసెస్, ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్. సి ఆఫ్టర్ ట్రీట్మెంట్ వాళ్ళు దే విల్ గివ్ దేర్ కాజ్, అంటే ఎలా జరిగింది ఏమి ఆ ఇన్సిడెంట్ ఒక ఇంట్రెస్టింగ్ గా చెప్తారు. సో ఆ పాయింట్స్ అన్ని తీసుకొని బాగా హర్టింగ్ అంటే బాగా ట్రిగ్గర్ చేసిన పాయింట్స్ తీసుకొని ఓకే వై డోంట్ ఐ పుట్ ఏ స్క్రీన్ ప్లే ఆర్డర్, సో అది తీసుకొని అలా చేసాం. బాగుంది మీరు చెప్పింది. అదే నేను అడుగుదాం అనుకున్నాను ఇందాక, మీ పేషెంట్స్ కథలు ఇవన్నీ అడుగుదాం అనుకున్నా. అది అనుకుంటే మీరు డాక్టర్ కదా బాగానే ట్రీట్ చేసి ఉంటారు కదా అన్న. అవునవును. సో వాళ్ళు చెప్పిన ఇన్సిడెంట్లే మీకు ఇన్స్పిరేషన్? ఈ స్టోరీకి వాళ్ళు చెప్పిన ఇన్సిడెంట్స్ బేస్. ఓకే, వెరీ నైస్. మీరేంటండి, మీరు ఎలా వచ్చారు ఈ సినిమాలోకి? ఒరిస్సా మీది కోణకైబు అంటే సార్ యాక్చువల్లీ నేను క్లాసికల్ డాన్సర్ అనమాట. 13-14 ఇయర్స్ నాది డాన్స్ కెరియర్. సో అక్కడ డిగ్రీ అయిపోయిన తర్వాత అట్లా డాన్స్ నుంచి యాక్టింగ్ ఫీల్డ్ కి వచ్చాను అనమాట. బరంపురం ఎక్కడ, మదనపల్లి ఎక్కడ? ఈ డాక్టర్ గారు ఎక్కడికి వెళ్ళారు? మీరు పేషెంట్ గా హాస్పిటల్కి వెళ్ళారా? లేదు సార్, అలాంటి ఏమీ లేదు. బేసికల్లీ నేను డాన్సర్ అన్నప్పుడు చాలా మంది తెలుస్తుంటారు కదా, టీవీ షోస్ కూడా చేశాను అక్కడ, ఈటీవీ ఓడియా, తరంగ్ ఛానల్ అలాంటి పెద్ద ఛానల్స్ లో కూడా నేను చేశాను. అదా డాన్సర్, నేను చాలా షోస్ కి పర్ఫార్మ్ చేశాను. సో అట్లా కనెక్షన్ టు కనెక్షన్ నాకు ఇక్కడ ఒక ప్రాజెక్ట్ కోసం ఒక సాంగ్ ఉండే, ఒక మూవీకి ఓపెనింగ్ సాంగ్ ఉన్నది కదా, ఐటమ్ నెంబర్ కాదు, ఒక ఓపెనింగ్ సాంగ్ ఉంది కదా, అట్లా నాకు నువ్వు క్లాసికల్ బాగానే పర్ఫార్మ్ చేస్తావు కదా చేయమనేసి పిలిపించి తెచ్చారు. అలా వచ్చాను, ఇంకా ఇక్కడే షిఫ్ట్ అయిపోయాను. అయ్యాను సార్. స్టార్టింగ్ లో యాక్చువల్లీ వచ్చాను, వెళ్ళాను, అలా చేశాను. తర్వాత నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది, ఎందుకంటే డాన్స్ పైన ముందు నుంచి ఇంట్రెస్ట్. 3.5 years నుంచి నేను డాన్స్ నేర్చుకున్నాను. నేను ఇదే లైన్ లో ఉన్నాను. కాకపోతే యాక్టింగ్ కి ఎవరు గురువు లేరు, యాక్టింగ్ ఎవరి దగ్గర నేర్చుకోలేదు. అది గాడ్ గిఫ్ట్ వచ్చేనే, నేను చేస్తానని కూడా అనుకోలేదు. బట్ ఫైటింగ్ ఏం లేదు సార్, బట్ డాన్స్ ఉంది దీంట్లో కూడా, ఒక పాటలో డాన్స్ ఉంది. అండ్ ఇక్కడికి షిఫ్ట్ అయ్యాక చేశాను. ఆల్రెడీ నాది 3 movies రిలీజ్ అయింది, ఇది నా 4th movie. సార్ సో అట్లా జర్నీ. సో మన లాస్ట్ మూవీలో చేసిన డిఓపి సార్ యాక్చువల్లీ నాకు బాగా పరిచయం, అతనే సార్ కి రికమెండ్ చేశారు. దట్స్ వై ఐ ఎంటర్డ్ టు దిస్ ఫిల్మ్ ఆల్సో. ఇప్పుడు మీరు ఒక యాక్ట్రెస్ గా, హీరోయిన్ గా, you must be seeing a lot of films. అది హిందీవా ఇంకోట, మోర్ నెంబర్ హిందీ చూడడానికి మీ వర్గా కథలు, సినిమాలు కదా. ఈ సినిమా కథ మీద మీరు కామెంట్ చేయమంటే ఏం చేస్తారంటే, బాగుందని ఒక్క మాట కాకుండా చెప్పాలి మీరు. ఓకే సార్, యాక్చువల్లీ క్యారెక్టరైజేషన్ అంటే చూడండి, ఇప్పుడు వచ్చిన మూవీస్ కి చాలా తక్కువ మూవీస్ కి మేము కనెక్ట్ అవుతున్నాము. ఇప్పుడు వస్తున్నాయి కదా సార్, మోడర్నిజం ని పక్కన పెడదాం మనకి, రియల్ స్టోరీ, థ్రిల్లింగ్ స్టోరీ, రివెంజ్ స్టోరీ అలాంటివి కొన్ని వస్తున్నాయి కదా, అలాంటి తప్ప వావ్ అనుకునే మూవీ చాలా తక్కువ వస్తుంది, తక్కువ వస్తుంది మూవీలో. తర్వాత అప్పట్లాగా 90s 80s లాగా ఒక ఫ్యామిలీ డ్రామాని, ఒక హెవీ సబ్జెక్ట్ ని ఎవరు పిక్ చేయడం లేదు, అంటిల్ అన్లెస్ అంత ప్రొడక్షన్ కాకపోతే. ఈ బడ్జెట్ తో, ఈ నార్మలైజ్ బడ్జెట్ తో చేయడం అనేది చాలా కష్టం. దాంట్లో హీరోయిన్ కి, ఒక క్యారెక్టర్ కి ఇంత లెంతీ క్యారెక్టర్ ఇవ్వడం, ఆ స్క్రీన్ ప్లే ఎక్కువ ఉండడం, ఆ క్యారెక్టర్ ని ఎలివేట్ చేయడం అనేది కూడా తక్కువ ఫిల్మ్స్ వస్తుంది. సో దాంట్లో ఇది ఒక ప్రాజెక్ట్. సో ఓకే నాకు అనిపించింది, ఓకే నేను స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువ ఉంది, డిఫరెన్స్ ఉంది, నేను నాకు ఇంప్రూవ్ చేయగలను మూవీలో
అంటే ఇది ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది నాకు, క్యారెక్టర్ నచ్చే చేశాను సార్. ఒక ఎక్స్పీరియన్స్ కోసం చేశారు. ఇది స్టెప్పింగ్ స్టోన్ అవుద్దా మీకు? ఎక్స్పీరియన్స్ అని కాదు సార్, ఎక్స్పీరియన్స్ నాకు ఉంది బట్ నచ్చింది. ఇది ఒక ఎక్స్పీరియన్స్, ఎవ్రీ మూవీ ఇస్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. బట్ ఆ క్యారెక్టర్స్ వేరు, ఈ క్యారెక్టర్ వేరు. దీనిలో కొంచెం హెవీ ఉంది, హెవీ డ్రామా ఉంది, తర్వాత ఒక ఉమెన్ జర్నీ ఉంది, టైమింగ్ కూడా ఎక్కువ వేసాను. సో ఆ టైం డైలీ చేస్తూనే కదా మేము పోలీస్ అవుతూ ఉంటాం ప్రాజెక్ట్ బట్టి. సో అట్లా ఇలా ఎంటర్ అయ్యాను మూవీ అండ్ కంప్లీట్ చేశాను. ఎందుకంటే చాలా సినిమాలు ఇందాక అన్నట్టుగా చాలా సినిమాలు వస్తున్నాయి, బట్ కొన్ని సినిమాలు మాత్రమే ఆడియన్స్ ని కరెక్ట్ గా క్యాప్చర్ చేయగలుగుతున్నాయి. ఆడిటోరియంస్ ని చాలా తక్కువ పర్సంటేజ్ డాక్టర్. ఉమెన్ ప్రెజెంటేషన్ కూడా చాలా తగ్గిపోయింది సార్. ఒక అమ్మాయిని అమ్మాయిలాగా చూపించడం, ఆ అమ్మాయి వాల్యూని అది చూపించడం కూడా ఈ మధ్య కాలంలో కొంచెం తగ్గింది. బట్ ఈ మూవీలో అది ఉంది. ఏంటి రేపు 19వ తారీఖున సమంత యాక్ట్ చేసిన మా ఇంటి బంగారం వస్తుంది. వస్తుంది. ఆల్సో మై ఫేవరెట్. వెళ్ళాలి. మీ ఫేవరెట్? ట్రైలర్స్ చూసారా? చూసాను. ఆడపిల్లలకి మంచి క్యారెక్టర్లు ఇస్తేనే ఎగ్జాక్ట్లీ అంతే కదా. అంతే. అయితే మీరు లేడీస్ ని బాగా థియేటర్ లాక్కొస్తారు. నమ్మకం ఉందా? ఉంది సార్. అంటే ఇప్పుడు ఒక యాక్ట్రెస్ సినిమా చేసేటప్పుడు అండి, యాక్ట్రెస్ వేరు, అంటే మేల్ యాక్ట్రెస్ వేరు. వాళ్ళు డిఫరెంట్ సినిమాలు చేసుకెళ్ళిపోతుంటారు. ఏ క్యారెక్టర్ వచ్చినా పర్వాలేదు వాళ్ళకి. బట్ ఫిమేల్ యాక్ట్రెసెస్ అలా కాదు. ఎందుకంటే మీకు ఆ సినిమా హిట్ అయితేనే మీకు మళ్ళీ ఆ కైండ్ ఆఫ్ డిగ్నిఫైడ్ క్యారెక్టర్స్ రావడం కానీ, లేకపోతే మెయిన్ మంచి లెంత్ ఉన్న క్యారెక్టర్లు, ఈ అమ్మాయిని పెట్టుకుంటే బాగా క్యారీ చేస్తుంది అన్న ఒక ఇంప్రెషన్, ఇవన్నీ వస్తాయి కదా. ఇప్పుడు మీ హార్ట్ ఆఫ్ హార్ట్స్ లో నుంచి మాట్లాడాలంటే ఈ సినిమా మీకు అలాంటి మైలేజ్ పట్టుకొస్తుందని సార్. మూవీ హిట్ అవుతుంది అనేది ఎవరి చేతిలో ఉండదు సార్. నా చేతిలో ఉండేది ఓన్లీ హార్డ్ వర్క్, ఎఫర్ట్, ది బెస్ట్, నాలో ఉన్న బెస్ట్ ని పర్ఫార్మ్ చేయడం. అది నేను ఆల్రెడీ చేశాను అనుకుంటున్నాను. నా బెస్ట్ ఎవ్రీడే, నాట్ ఇన్ సింగిల్ డే, నా ఎవ్రీడే నేను అదే అనుకునే సెట్ కి వెళ్తాను. ఈ రోజు ఉన్న ఈ సీన్ కి నేను పర్ఫెక్ట్ గా నా సైడ్ నుంచి 100% ఎఫర్ట్ ఇవ్వాలి, చేయాలి. టెంప్లెట్ స్టేట్మెంట్, పర్ఫెక్ట్ మెజర్మెంట్, టైలర్ కట్ స్టేట్మెంట్ ఇచ్చారు మీరు. ఇంతకీ మీ డైరెక్టర్ గారు ఏమైనా మీకు ఉపయోగపడతారా మీ కెరీర్ కి? సార్ అంత మంచి సాంగ్ ఇచ్చారు, అంత లెంది క్యారెక్టర్ ఇచ్చారు. యాక్చువల్లీ నేను ఇంకా మూవీ చూడలేదు బేసికలీ, బట్ నా కో యాక్టర్స్ అండ్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా. తెలుసు సార్, బట్ కంప్లీట్ గా చూడడం వేరు కదా సార్. మనం ఆ పర్టికులర్లీ ఒక్కొక్క సీన్ నేను చేసేసాను కదా, ఒకసారి అవుట్పుట్ చూస్తాను అంతే. అది చూడడం వేరు, కంప్లీట్లీ మూవీ చూడడం వేరు. నేను చూడలేదు, బట్ చాలా మంది చూసారు ఆల్రెడీ. సార్ ఆల్రెడీ ఒకటి ఆర్గనైజ్ చేశారు, అందరు ఆర్టిస్ట్ వెళ్ళి చూసారు. సో నాకు కాల్ చేసి కూడా రివ్యూ ఆల్రెడీ వచ్చింది, బట్ నేను వెళ్ళి 10th రోజే చూస్తాను. చెప్పండి మీ సినిమా గురించి. ఇప్పుడు నేను 10th రోజే చూస్తాను సార్, నేను చూడలేదు మూవీ. సినిమా తెలుసు బట్ కంప్లీట్ గా చూడలేదు మూవీని. నేను కూడా 10th రోజు థియేటర్ కి వెళ్ళి కూర్చొని చూస్తాను, ఆ రోజు చెప్తాను రివ్యూ. మొత్తానికి ఏదైనా ఒడిపిల్ల అయినా మీరు బాగా మాట్లాడుతున్నారు, తెలుగు బాగా మాట్లాడుతున్నారు, అది ప్లస్ అవుతుంది ఇక్కడ. థ్యాంక్ యూ. 100%. ఆయన చెప్పిన దాని ప్రకారం డాక్టర్ గారు కదా, బాగా పేషెంట్ని బాగా ట్రీట్ చేయబట్టే సినిమా తీసే వరకు ఆయన వచ్చారంటే ఈ మస్ట్ బీన్ ఏ సక్సెస్ఫుల్ డాక్టర్. కాబట్టి కథను కూడా బాగానే ట్రీట్ చేసుకుని ఉంటారు. మీకు ఎవరైనా హెల్ప్ అయ్యారండి? మీరే ఓన్ గా రాసేసుకుని, మీరే ఓన్ గా ట్రీట్మెంట్ చేసేసుకుని? రైటింగ్ వైజ్ లేదు సార్, స్క్రిప్ట్ వైజ్ లేదు. స్క్రిప్ట్ వైజ్ అంటే నేను స్క్రిప్ట్ అంతా అయిపోయింది, షూటింగ్కి వెళ్దాం అనుకున్న తర్వాత నేను కో డైరెక్టర్ని తీసుకొచ్చుకున్నాను. హీ వాజ్ దేర్ విత్ మీ ఫర్ 6 months ఐ థింక్. దాన్ని వద్దు సార్ ఈ ట్రాక్ మార్చేద్దాం అంటే మార్చలేదు, కట్ చేద్దాం సార్, ఇది యాప్ట్ అవ్వదు అంటే. ఇనిషియల్ ఐ రోట్ ఫర్ 300 pages. ఇప్పుడు మనం తీసుకునేది 140-150 pages షూట్ చేసుకున్నాం. సో రిమైనింగ్ అంతా ఈ ట్రాక్స్ తీసేద్దాం సార్, దీనికి యాప్ట్ ఉండదు. ఓకే, అట్లా ముందే ప్రీ షూట్ మనం అటెంప్ట్ చేసుకున్నాం. హీ గేవ్ అడ్వైజెస్, నాట్ స్క్రిప్ట్. ఇదంతా మీ ఓన్ డబ్బేనండి, ఫైనాన్స్ చేశారా? డిఫరెంట్ ఉంది సార్. ఫ్రెండ్స్ కలిసారా? ఫ్రెండ్స్ ఉన్నారు అలా. క్రౌడ్ ఫండింగ్ అంటారు కదా. ఎగ్జాక్ట్లీ. ఏంటి మీకు బిజినెస్ ఆఫర్స్, ఓటీటీ బిజినెస్ ఇలాంటివి ఏమైనా హెల్ప్ అయ్యాయా? అమెజాన్ ప్రైమ్ అయిపోయింది. కింగ్ ఇప్పుడు మీరు కింగ్ అంటారు.
చాలా మంది అది చేయలేకే కదండి నానా అవస్థ పడుతున్నారు. థ్యాంక్ యూ. పిల్లి మొగ్గలు వేస్తున్నారు సినిమా తీసి, తీసి మీరు తీసుకుంటారా అని అడిగి తిరుగుతూ ఉన్నారు. అమెజాన్ ప్రైమ్ అయిపోయింది. అంటే సినిమా చూపించారండి? లింక్ పంపించాను, విమియో లింక్ ఉంది పంపించాను. వాళ్ళు చూసారు, వాళ్ళకు టీం ఉంటది కదా, అవును సెన్సార్ టీం లాగా వాళ్ళ team. అవునవును, వాళ్ళకు రివ్యూ కమిటీ ఉంటుంది. అవును, ఆ రివ్యూ కమిటీ కూడా బాగా మంచి రివ్యూ ఇచ్చారు. Very చాలా మంచి రివ్యూ. ఇంకేం మీరు యువర్ బ్యాక్లేజ్ హాఫ్ వన్ సగం గెలిచినట్టే మీరు. అవునవును, థియేటర్కల్ గా ఏమి మీ ఇంకా ఒక 75 థియేటర్స్ అనుకుంటున్నాము. 50 to 75 థియేటర్స్ చూడాలి. ఇంకా ఓన్ రిలీజ్ అండి? డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు, ఓకే. అంటే సేల్ చేయలేదు. అచ్చిబాబు గారు అని వచ్చారు. సేల్ కాదు, ఎక్స్పెన్సెస్ మనమే పెట్టుకుంటున్నాము, బట్ హీఈస్ హెల్పింగ్ అస్ ఎ లాట్. ఓకే ఓకే. సో మీరు సక్సెస్ఫుల్ గా బయటికి వచ్చేస్తాను నేను అనే ఒక బడ్జెట్ కంట్రోల్ గానే చేసుకోగలిగారా? ఓవర్ బడ్జెట్లు అయిపోయా? కొంచెం ల్యాప్సెస్ ఉన్నాయి, ఎవ్రీవేర్ ఇట్ ఈస్ దేర్. లైక్ ఏమంటారంటే కొద్దిగా ఎక్సీడ్ అయింది, బట్ నెక్స్ట్ టైం కి కంపల్సరీ అది కట్టేల్ చేసేయచ్చు. ఎగ్జాక్ట్లీ. అదే కేసు పోయినా పర్లేదు, లా తెలిసిందని. కేసు పోలేదు ఇక్కడ, లా తెలిసి. అదే కేసు కూడా గెలుస్తున్నారు కదా. అదే గెలుస్తాం. మీ దగ్గరకు వచ్చిన పేషెంట్లో ఎంత పర్సంటేజ్ మీకు సక్సెస్ అండి? నా దగ్గర ఫెయిల్యూర్ అంటే ఒకటే ఉంటదండి. ఏంటది? పోవడం. అదే అన్నా, అంటే మనం అలా కాదు. వీఆర్ డీలింగ్ విత్ ఎమర్జెన్సీస్ కదా. ఎమర్జెన్సీ. సో వాళ్ళు వచ్చేదే అలాంటి కండిషన్ లో వస్తారు కాబట్టి ఎవరు ఏమి అనేది మనం చెప్పలేము. బట్ మనమైతే 100% మన ఎఫర్ట్స్ అన్ని పెడతాం అనమాట. ఓకే. మీరు ఎమర్జెన్సీస్. మదనపల్లి నేటివ్ ఆఫ్ మదనపల్లి. అదేలేండి. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఉండి అక్కడ జనగణమన తర్జుమా చేశారు. నాకు మదనపల్లి అనగానే గబుక్ అనేది గుర్తొచ్చింది. ఓకే ఓకే. ఠాగూర్ లివ్డ్ ఫర్ సమ్ టైమ్ కదా. మదనపల్లికి అది ఒక అంటే దాన్ని ఏమంటారు, పెట్టని కిరీటం అది మదనపల్లి. ఠాగూర్ అక్కడ. సో మన షోలో ఇద్దరు గొప్ప వ్యక్తుల పేర్లు తెలుసుకున్నారు మీరు. థ్యాంక్ యూ. అవును, దాసనారాయణ గారు ఈస్ మోర్ దెన్ ఠాగూర్ ఫర్ సినిమా ఇండస్ట్రీ. సో ఇద్దరు ఠాగూర్లు అన్న. గుడ్ సార్. డాక్టర్ గారు, మీ సినిమా సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే ఈ సినిమాలు మీలాంటి కొత్త వాళ్ళు సక్సెస్ అవుతానండి. ఇప్పుడు ఈ సినిమాకి మీరు చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఉంటారు. సినిమా మీద ఎంతో మంది బతుకుతారు. అంటే మీరు ఈ సినిమా హిట్ కొట్టారు అనుకోండి, వరుసగా సినిమాలు తీయడం మొదలు పెడతారు. అక్కడ హాస్పిటల్ ఎవరికో అప్పు చెప్పేస్తారు. లేదు, ప్యారల్ గా జరపచ్చు అని అది కూడా అర్థమైంది. అది కూడా ఎక్స్పీరియన్స్. ఆన్లైన్ ట్రీట్మెంట్ చేసేది లేదు, ఆన్లైన్ ట్రీట్మెంట్ చేయలేము మనం. అది కొంతవరకే అప్లికబుల్ అవుతుంది. పేషెంట్ ఆన్లైన్ ట్రీట్మెంట్ కరెక్ట్ కాదు, నా ఒపీనియన్. కరెక్ట్ కాదు. డైరెక్ట్లీ సీయింగ్ ది పేషెంట్ అది వేరే, అది కొంతవరకు హెల్ప్ అవ్వచ్చేమో, బట్ నాట్ 100%. అదేలేండి, ఆన్లైన్ అడ్వైస్ పనికి వస్తుంది. తలనొప్పు కాళ్ళనొప్పు కానీ ఇవన్నీ ఎమర్జెన్సీ కేసులు కదా. పెద్ద యాక్సిడెంట్లు అయిపోయి టు బి ఆర్ నాట్ టు బి పొజిషన్ లో వస్తారు అలాంటి వాళ్ళు. ఎమర్జెన్సీస్ నేను సర్జరీస్ అటెండ్ అవుతాను. అనిస్థిస్ట్ కాబట్టి అనిస్థిషియా ఇస్తుంటాను కాబట్టి అలా. బేసికల్లీ అనిస్థిషియా. గుడ్ సార్. మీరు ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలు తీయాలి. సినిమా ఇండస్ట్రీలో ఎంతమందికో ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. మీరు సక్సెస్ అయితే ఒక పార్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ సక్సెస్ అయినట్టు. ఇండస్ట్రీ సక్సెస్ అయినట్టు సార్, మీ సినిమా సక్సెస్ అయినట్టు. సో నేను ఐ ఆల్వేస్ విష్ దట్ ఫిల్మ్ ఇండస్ట్రీ షుడ్ ఆల్వేస్ సక్సీడ్, షుడ్ ఆల్వేస్ ఫ్లరిష్. ఎందుకంటే అందరూ కలకలాడుతూ ఉంటే సినిమా ఇండస్ట్రీ కూడా బాగుంటుంది. సో నౌ యూ యూఆర్ న్యూలీ యాడెడ్ డైమెన్షన్. ఫ్లరిష్. గుడ్ లక్ సార్. ఆల్ ది వెరీ బెస్ట్. గుడ్ లక్ అమ్మా. అండ్ ఈ సినిమా తర్వాత మీకు మంచి పేరు రావాలి, మంచి మంచి క్యారెక్టర్లు చేయాలి. అంటే అదర్ లాంగ్వేజ్ హీరోయిన్స్ ఇప్పుడు కూడా మనకి తెలుగులో చాలా పెద్ద సక్సెస్. అందరూ నాన్ లాంగ్వేజ్ దాదాపుగా. రాధ గారు కానీ, సుహాసిని గారు కానీ, రాధిక గారు కానీ. సో అదే తావులో మీరు కూడా మంచి సక్సెస్ సాధించాలని మా హిట్ టీవీ తరఫున కోరుకుంటున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. హిట్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. మీరు July 10th మా చంద్రప్పన్ మూవీ చూసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వెరీ గుడ్. ఇది చంద్రప్పన్. ఎందుకంటే రామసముద్రవాసిని ఎందుకు పెట్టారు? మోస్ట్ ఆఫ్ ది ఫిల్మ్ రామసముద్రం బ్యాక్ డ్రాప్ లో తీసాము. సో రియల్ ఇన్సిడెంట్స్ ఆ సరౌండింగ్ లో జరిగిన బేస్ చేసుకున్నాం కాబట్టి అలా ట్యాగ్ లైన్ పెట్టేసాము. ఓకే.
గుడ్. అంచేత మీరందరూ సినిమా రిలీజ్ రోజునే అందరూ వెళ్ళి థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి. ముందు చూడండి అసలు సినిమా ఏం తీశారు, ఈయన ఈ డాక్టర్ గారు డైరెక్టర్ అయిపోయి ఏం చేశారు, ఏం తీశారు, ఏం చెప్పారు అని చూడండి. బట్ ఆయన చెప్పిన దాని ప్రకారం యథార్థ సంఘటనలను ఆధారంగా తీసిన సినిమా కాబట్టి 100% ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ మధ్యన యథార్థ సంఘటనలతో తీసిన సినిమాలు చాలా హిట్లు అయినాయి కాబట్టి అదే తోవలో ఈ చంద్రప్పను కూడా హిట్ అవుతుందని ఆశిద్దాం. ఆ దిశగా వాళ్ళని మనం ప్రోత్సహిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.